ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏటీఎంలు కొల్లగొట్టి పారిపోతున్న ముఠా ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఈ కేసును సీరియస్గా తీసుకుని 2 నెలలుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఓ దొంగను పట్టుకున్నారు. అతడి ద్వారా మిగతా ముఠా సభ్యుల అడ్రస్ కనుక్కునే పనిలో పడ్డారు పోలీసులు. గతేడాది డిసెంబర్ 14న నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంల చోరీ కేసును కొలిక్కి తీసుకొస్తున్నారు పోలీసులు. నిజామాబాద్ జిల్లాలోని వర్ని, కోటగిరి మండలాల్లో 3 ఏటీఎంలలో 43.3 లక్షలు దోచుకెళ్లిన ముఠా మెదక్లో చోరీకి ప్రయత్నించిన ఘటన కాల్పుల వరకు వెళ్లింది. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాల పని కావచ్చని అనుమానించారు పోలీసులు. అప్పట్లో ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాలో హల్చల్ చేసి దొంగలు పారిపోవడాన్ని పోలీసులు సవాల్గా తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా హర్యానా వెళ్లిన పోలీసులు రోజుల తరబడి అక్కడే ఉంటూ దొంగల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఘటనల తర్వాత ఈ దొంగలు సరిహద్దుల నుంచి తప్పించుకుని మహారాష్ట్రలోని నాగ్పూర్లోనూ 2 ఏటీఎంలలో చోరీకి పాల్పడి పరారైనట్టు తెలుస్తోంది. అక్కడ దొరికిన ఆధారాల సాయంతో రంగంలోకి దిగిన నిజామాబాద్, మెదక్ పోలీసులు తొలుత మహారాష్ట్ర ముఠా పని అని అనుమానించారు. కానీ తర్వాత హర్యానా ముఠా అని తేలింది. సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా అడ్రస్లు సేకరించి హర్యానాలో మకాం వేశారు. 3 సభ్యుల ముఠాలో ఒకరు దొరికారు. అయితే మెదక్ జిల్లాలో ఏటీఎం చోరీకి ప్రయత్నించింది మరో ముఠా అని సమాచారం. నిజామాబాద్ జిల్లా పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ముఠా సభ్యుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారట. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి పిల్లలు ఈజీ మనీ కోసం ఏటీఎంలు కొల్లగొడుతున్నారని గుర్తించారు. మొత్తం ఎంతమంది దోపిడీలో పాల్గొన్నారు, ఇంకా ఎక్కడెక్కడ చోరీలు చేశారు, ఎత్తుకెళ్లిన డబ్బుల్ని ఏం చేశారు అని ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే సొత్తు రికవరీ అవుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కేసు దర్యాప్తు పూర్తయితే తప్ప పూర్తి వాస్తవాలు తెలిసేలా లేవు. పోలీసులు కూడా గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.